హాలీవుడ్ కి టామ్ క్రూజ్ ఉంటే టాలీవుడ్ కి మహేష్ బాబు ఉన్నాడు. జస్ట్ ఇమాజిన్, ఒక ఇండియన్ అడ్వెంచర్ మూవీ, అది కూడా తెలుగు ఇండస్ట్రీ నుండి. ఎన్నో హాలీవుడ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీల బడ్జెట్ల కంటే కూడా మించిన బడ్జెట్ తో 50 కాదు 100 కాదు అక్షరాల 120 దేశాల్లో రిలీజ్ అవ్వనుంది. ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే రికార్డ్స్ ని బద్దలు కొడుతుంది. నిజం. SSMB 29 సూపర్ స్టార్ మహేష్ బాబు గారు, డైరెక్టర్ రాజమౌళి గారు, వీళ్ళిద్దరి కలయికలో రాబోతున్న ఈ సినిమా ఇండియన్ సినిమా హిస్టరీని మార్చబోతుందా? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఒకవైపు బాహుబలి, RRR లాంటి మాస్టర్ పీసులు ఇచ్చిన రాజమౌళి గారు, ఇంకొక వైపు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు, వీళ్ళిద్దరి కలయికలో రాబోతున్న ఒక పెద్ద ప్రాజెక్ట్ ఇది. బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా కూడా ఇందులో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కి గ్లోబ్ ట్రాటర్ అనే ఒక కోడ్ నేమ్ కూడా పెట్టారు. ఇది సినిమా పేరు కాదు, కోడ్ నేమ్ మాత్రమే. ఈ సినిమా బడ్జెట్ వింటే షాక్ అవుతారు. రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా బడ్జెట్ $135 మిలియన్, అంటే అక్షరాల 1188 కోట్ల రూపాయలు. రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమాలో భాగంగా ఆఫ్రికాలో జరిగే షూటింగ్స్ లో 95% కెనియాలోనే జరగనున్నాయి. రాజమౌళి గారు దీనికోసం కెనియా గవర్నమెంట్ ని కలిశారు. ఈ సినిమాకి ప్రత్యేకత బడ్జెట్, లొకేషన్స్ కాదు, 120 దేశాలలో విడుదల. ఒక ఇండియన్ సినిమా ఎంత పెద్ద స్కేల్ లో ఎప్పుడూ రాలేదు. గతంలో హాలీవుడ్ కి కానీ, టాలీవుడ్ కి కానీ, బాలీవుడ్ కి కానీ ఏ ఇండస్ట్రీకి చెందిన సినిమా అయినా కూడా ఇంతవరకు ఎంత పెద్ద స్కేల్ లో ఎప్పుడూ రిలీజ్ అవ్వలేదు. ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే రికార్డ్స్ ని బద్దలు కొడుతుంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ఒక పోస్టర్ రిలీజ్ అయ్యింది. నవంబర్ లో అఫీషియల్ ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వనుంది. ఈ మూవీ అన్ని కలెక్షన్ రికార్డ్స్ ని బద్దలు కొడుతుందంటారా? మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పటికే ఈ మూవీ గురించి అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ చిత్రం గురించి మీ అభిప్రాయాలు కమెంట్స్ లో చెప్పండి. జై శ్రీరామ్, జై హింద్.